మీది స్కైలాబ్ సినిమా చూసాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చారు. సినిమా వదిలేసి ఓటీటీకి రావడం కారణం ఏంటి సార్? ఓటీటీకి రావడం అలా ఏం లేదండి. అంటే ఒకటి నాట్ బికాజ్ యూ ఆస్ దిస్ క్వశ్చన్, దిస్ నో సచ్ థింగ్ యాజ్ ఇట్లా ఫిల్మ్స్ ఓటీటీ. దాని నుంచి ఒక అంటే ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంది ఇట్లా డౌన్ గ్రేడ్ అనేది. అది అసలు కాదండి. అంటే రెండు డిఫరెంట్ మీడియమ్స్, ఏ స్టోరీ ఎక్కడ చెప్పాలి అన్న దాని గురించి ప్రైమరీ ఉంటుంది. అండ్ ఐమ్ వర్కింగ్ ఆన్ మై నెక్స్ట్ ఫిల్మ్ మైత్రి వాళ్ళతోటి స్టోరీ అది రైటింగ్ అవుతుంది. సో మీన్ వైల్ ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ లవ్డ్ ఇట్. సో అందుకు చేశాను అంతే. అంటే మిస్ పర్ఫెక్ట్ ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా వెస్ట్రన్, లేదంటే ఇది ఒరిజినల్ అని? సారీ, కంప్లీట్లీ ఒరిజినల్ అండి. రైటర్స్ ఇక్కడే ఉన్నారు, ఫ్రాన్సిస్ అండ్ శృతి. వాళ్ళు రాసిన కథ అండి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. లవణ్య గారు చెప్పండి. పులిమేక్ తర్వాత మళ్ళీ ఓటీటీకి వస్తుంది. సో తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమి సైన్ చేయలేదు, చూజ్ చేస్తున్నారా లేదంటే ఏమి రాలేదా? నాకు జస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ లైకింగ్ నేను అదే చేస్తున్నాను. అలాంటి మైండ్లో ఫిక్స్ ఏం చేయలేను కి ఇలా ఇది చేయాలి అలా చేయాలి ఇది చేయను, అలాంటివి ఏం లేదు. అండ్ ఓటీటీ ఇస్ ద ఫ్యూచర్ అండ్ ఇట్స్ అ బిగ్ మీడియం అండ్ చాలామంది వర్క్ చేస్తున్నారు. అందుకే ఐ థింక్ ఇట్స్ గ్రేట్ దట్ ఆల్ యాక్టర్స్ ఆర్ గెటింగ్ అ బిగ్ ఆపర్చునిటీ అట్ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ టు వర్క్ ఆన్. అండ్ అందుకే సైన్ చేశాను. మధ్యలో మూవీ కూడా ఫినిష్ చేశాను, 2 మూవీస్ ఫినిష్ చేశాను, ఒక తమిళ్ కూడా ఉంది. అండ్ అలాంటివి ఏమీ లేదు. వాట్ ఎవర్ ఐ లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ డూయింగ్ ఇట్. సుప్రియ గారు మీరు అడగండి క్వశ్చన్ అడగండి. సుప్రియ గారు, మీకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది, అట్ ద సేమ్ టైము మీరు ఎన్నో చేస్తున్నారు రెగ్యులర్గా కూడా. మొన్న ఈ మధ్య డబ్బింగ్ ఫిలిమ్స్ కూడా చేసి చాలా ఫైట్ చేస్తున్నారు. వీటన్నిటిలో మీకు ఏది కంఫర్ట్గా ఉంది? ఈ మిస్ పర్ఫెక్ట్ అనేది చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, మంచి కథ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు సినిమా స్టూడియో, డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్ ప్రొడక్షన్, టెలివిజన్ ప్రొడక్షన్, స్టార్స్ అందరూ ఉన్నారు, స్టార్స్ అండ్ యాక్టర్స్. సో ఏ ఆపర్చునిటీ వచ్చింది అని అంటే చేసుకుంటూ పోతామే. అంటే వీటిలో ఏది కంఫర్ట్గా ఉంది మీకు అని అడుగుతున్నాను. అలా అని ఏం లేదండి, ప్రతి దాంట్లో మీరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు, ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఏం పెట్టట్లేదు మేడం, మీకు వెళ్ళి సపోర్ట్ చేస్తాం మేము. ఇబ్బంది అనేది కష్టం ఉంటుందండి, కష్టం లేకుండా ఏది రాదు. కానీ ఓటీటీలో ఉన్న ఒకటి ఏంటంటే మనకి ఒక రిలీజ్ డేట్ అని, ఒక డిస్ట్రిబ్యూషన్ అని, లేకపోతే అలాంటి ప్రాక్టికల్ కష్టాలు కొన్ని ఉండవు. అలా అని మన ఓటీటీ కథలు రాయటం, ఈ మీడియంలో కథలు రాయటం తేలిక కాదండి. 240 to 320 minutes రాస్తున్నారు. సినిమాలా కాదు, ఒక ఇంటర్వెల్ వచ్చేసి మీకు 6 ఇంటర్వెల్ 8 ఇంటర్వెల్ కావాలి. ఎగ్జాక్ట్లీ అండి, అందుకే నేను చెప్తున్నాను. నేను దీనికి సంబంధించి ఫైనాన్షియల్గా మీరు తీసుకుంటున్న స్కేల్ కూడా చాలా పెద్ద స్కేలే ఉండింది. వీళ్ళందరూ కూడా తక్కువ వాళ్ళేం కాదు. ఆయన సినిమా డైరెక్ట్ చేసిన అతను లావణ్య త్రిపాఠి గారు ఒక పక్క వెబ్ సిరీస్లు, ఒక పక్క సినిమాలు చేస్తా చాలా మంచి ఇట్లా తీసుకున్నప్పుడు మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నా క్వశ్చన్. అంటేనండి ఓటీటీ మనం సిరీస్ తీసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ సపోర్ట్ కావాల్సిందే డెఫినెట్గా. సో ప్లాట్ఫామ్ వాళ్ళ విజన్ మన విజన్ కలిసినప్పుడు ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. అలా అని చెప్పి దీని ఛాలెంజెస్ దీనికే ఉన్నాయి, దాని ఛాలెంజెస్ దానికే ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఒక 9 నెలలు 10 నెలలు సినిమా తీసినాక చాలా కష్టమైపోద్ది. ఇప్పుడు మేము ఓటీటీ అనేసరికి 2 ఏళ్ళు పనిచేయచ్చు. సో యూ గెట్ సమ్ బ్రీదింగ్ టైమ్, బట్ రెండిటికి ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. అభిజిత్ గారు సార్, ఎప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి కనిపించారు. అంతా మీరే అన్నట్టుగా ఆ టైంలో బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉండేవారు. కట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్, మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు కనిపిస్తున్నారు. గ్యాప్ వస్తుందా, గ్యాప్ తీసుకుంటున్నారా? అదంతా ఏం కాదండి, టైమ్ ఈస్ గోయింగ్ టూ ఫాస్ట్ అంతే. లావణ్య గారు హియర్ యా, ఒక వ్యక్తికి ఓసిడి ఉన్నప్పుడు ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, అలాంటిది ఒకటి ఉంటుంది. సో అలాగా మీ క్యారెక్టర్కి అలాంటి ఏమన్నా మేనరిజం ఏమన్నా ఉందా? ఉంది యాక్చువల్లీ, సారీ ఉంది. దేర్ ఇస్ అ సర్టన్ మేనరిజం అండ్ నిజం చెప్తే ఈ క్యారెక్టర్కి అంత సీరియస్ ఓసిడి లేదు. ఓసిడి అంటే ఒక సీరియస్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ.
And I would say more of a perfectionist than an OCD person. Anduke Miss Perfect పేరు పెట్టాము. And but definitely there are few characteristics that you will see in this girl, Lavanya, and why she gets into trouble, and because of those characteristics. So yeah, అదే. సో లావణ్య గారు చెప్పండి. ఆ, ఈ రోల్ ప్రకారం మిస్ పర్ఫెక్ట్ కదా, సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను imperfect. I'm not perfect, and I think there's beauty in imperfection. And I think no, perfection is a problem. Is kada? And imperfection is a good thing, you know. And when you run after perfect things, you lose a lot of good things in life. సో ఇన్ ఫ్యూ థింగ్స్ నేను చూస్తాను ఇది పర్ఫెక్ట్ ఉండాలి, అది పర్ఫెక్ట్ ఉండాలి, కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్లో ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి Perfect. ఇద్దరిలో ఎవరు పర్ఫెక్ట్? Varun, I think Varun is more of a perfectionist. And in కొన్ని విషయాలు I am perfect, but most of the things he's a perfectionist. And I would say he's a little bit of OCD as well. సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది, అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made, and that's very important to me. Kandi Mega Kodulu is my relationship, which also I give a lot of respect to. So Rendu Naku Chala Isham. Obviously, I made my name for myself, so that will be very, very special. Kandi future, of course, Mega Kodulu is going to be also very special. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోల్ వద్దు, ఈ రోల్ చేయలేకపోతే ఈ సీన్ వద్దు, అట్లేమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్, అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice, so I can't say anyone has done anything wrong in their life. It's their choice, and whatever I've done so far, I'll continue doing it. హాయ్ మ్యామ్. Hello. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్, బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Beautiful, perfect. Thank you so much, everybody. Thank Miss you, everyone. Perfect team మొత్తానికి thank you so much. Supriya garu, Abhijit garu, Lavanya garu, Avignya, of course Vishwa garu. Thank you so much. Thank you media friends for joining the media interaction. And yes, Disney Plus Hotstar లో Feb 2nd నుంచి binge watch చేసి ఎంటర్టైన్ అవ్వడానికి రెడీ అయిపోండి. మిస్ పర్ఫెక్ట్ ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ మన ముందుకు వచ్చేస్తుంది. సో yes, see you all. Thank you so much, one and all. Good night.